అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఈరోజు వీడియో వచ్చేసేసి మినపగుండ్లతోటి చక్రాలు తయారు చేసుకుందామండి. హెల్తీ వెర్షన్ అనమాట. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఆరోగ్యంగా చక్కగా తినేసి ఎంజాయ్ చేయొచ్చనమాట. ఈ ఎండ్లాకాలంలో కొంచెం బౌల్‌లో పోసేసుకొని చక్కగా కరకరలాడుతూ, బొరబొరలాడుతూ ఉంటాయనమాట. చక్రాలు, జంతికలు, మురుగులు అంటాం గదా! అవన్నమాట. ఇంకెందుకు మరి ఆలస్యం వీడియోలోకెళ్ళిపోదాం మరి. వచ్చింది అనుకుంటున్నారండి. మినపగుళ్ళతోటి చక్రాలు తయారు చేసుకున్నామండి. హెల్తీ వెర్షన్ అనమాట. ఈ ఎండలకి గ్యాసు లేకుండా శనగపిండి వాడకుండా మనము మినపగుళ్ళతోటి చక్రాలు చేసుకున్నాం అనుకోండి. చక్రాలు అంటారు, జంతికలు అంటారు, అలాగే కారాలు అంటారు. మరి ఇంకొక పేరేంటి, చక్రాలు, మురుగులు మురుగులు మా వారికి బాగా గుర్తుంది. మురుగులు అంటారు. ప్రాంతాల వారిగా పిలుచుకుంటారనమాట. మనమైతే గుంటూరు సైడ్ వాళ్ళం చక్రాలనే అని పిలుచుకుంటాం ఫస్ట్ నుంచి కూడాను. ఇవి చక్కగా ఉడకబెట్టేసేసుకొని మినపగుళ్ళతోటి మామూలుగా పిండి, బియ్య పిండి అనమాట అండి. ఇంకా ఇదిగోండి పిండి, మనము కోటా బియ్యం, స్టోర్ బియ్యం అంటాం కదా, అవి చక్కగా బియ్యం కడిగేసేసుకొని ఆరబెట్టేసుకొని నీడ పట్టిన వెంటనే ఇక మిల్లు పట్టించేసుకున్న పిండి అనమాట, వరి పిండి అనమాట అండి. ఇంకా ఆ పిండితోటి తయారు చేసుకుంటే మనకి గ్యాస్ ఉన్న వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లం లేకుండా ఆరోగ్యంగా అన్ని గిన్నెలో వేసేసుకొని చక్కగా సాయంత్రం పూట స్నాక్స్ టైంలో తిన్నా సరే మనకి హాయిగా ఉంటుంది. పొట్టలో మనకి గ్యాస్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. హెల్దీ వర్షన్ అనమాట. ఆరోగ్యంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మినపగుళ్ళు కదా, పొట్టు మినపప్పుతో కూడా తయారు చేసుకోవచ్చు. కొంచెం నల్లగా ఉంటుంది, కాకపోతే పొట్టు మినపప్పు కదా నల్లగా వస్తాయి చక్రాలు. కొంతమందికి కళ్ళకి చూడటానికి కూడా లుక్ బాగుండాలి, అందుకోసం చెప్పేసి ఇవి పొట్టు మినపప్పు కాకుండా ఈ మినపగుళ్ళతో తయారు చేస్తున్నాను అనమాట. ఇక వచ్చేసి ముందు మనం వచ్చేసి కొలత ప్రకారం తయారు చేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి, ఈ బౌల్ అయితే నేను తీసుకుంటున్నాను అనమాట. కుక్కర్ అనమాట, కుక్కర్ అనమాట. ఇదిగోండి, నేనైతే 2 కప్పులు తీసుకుంటున్నాను. చక్కగా మినపగుళ్ళు కొంచెం ఎక్కువైనా పర్లేదు, నో ప్రాబ్లం అనమాట. ఇదిగోండి, 1 కప్పు పోసుకుంటున్నాను. అలాగే ఇంకొక 2వ కప్పు కూడా పోసుకుంటున్నాను. ఇదిగోండి చూడండి, ఇదిగోండి 2 కప్పులు, కొంచెం అటు ఇటుగా 2 కప్పులు అయితే పోసుకున్నాను. ఈ 2 కప్పులని కొంచెం మనం వాష్ చేసుకున్నాము. ఇలా నీట్గా 2 సార్లు కడిగేసేసుకుంటే చక్కగా ఇప్పుడు కడిగి పెట్టేసుకున్నాం కదా. ఇక ఈ కప్పుతోటి, ఈ బౌల్ తోటి కప్పుకు 3 కప్పులు అనమాట వాటరు. కప్పుకి 3 కప్పులు వాటరు పోసేసుకొని మనం 3-4 విజిల్స్ బాగా వచ్చేటట్లు తీసుకుందాం ఒకటి. అప్పుడు కప్పుకు 3 కప్పులు అంటే 6 కప్పులు పోసుకోవాలి మనము వాటరు. 2, 3, ఇంకా 2 కప్పులు పోస్తానండి. అయిపోయి వాటరు పోస్తాను. ఇదిగోండి, కప్పుకి 3 కప్పుల చొప్పున 6 బౌల్స్ వాటర్ అయితే పోసేసుకున్నాను అనమాట. ఈ కప్పుతో మినపగుళ్ళు తీసుకున్నాను కదా, ఈ కప్పుతోటి 6 బౌల్స్ అయితే వాటర్ పోసేసుకున్నాను. చక్కగా మనము కుక్కర్ పెట్టేసేసుకొని నానబెట్టాల్సిన అవసరమే లేదండి. నానబెట్టి మనము కుక్కర్లో పెట్టుకొని విజిల్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఎప్పటికప్పుడు అలా చేసేసుకోవచ్చు. బాగా 5-6 విజిల్స్ రానిచ్చేసేస్తే బాగా మెత్తగా మీగడలాగా ఉంటుంది కదా, అలా అయితే చాలు. లేకపోతే కొంచెం అయినా సరే చాలు. మిక్సీ 5 విజిల్స్ రానివ్వండి. 5 విజిల్స్ రానిచ్చేసి చక్కగా మనం మిక్సీ పట్టేసుకుందాము. ముందు కుక్కర్ అయితే పొయ్యి మీద పెట్టేసేసుకుందాం. ఇవ్వండి, చక్కగా 5 విజిల్స్ రానిద్దాము. కుక్కర్ అయితే పెట్టేసేసాను. ఓకేనా.
ఇక మనం పిండి కలుపుకున్నాము, ఓకేనా? అలా కలిపి పెట్టేసుకున్నాం, అంతలోకి ఉడుకుతూ ఉంటాయి. ఇవ్వండి పిండి, మరాడిచ్చిన పిండి అనమాట, వరి పిండి, బియ్యం పిండి. తర్వాత నువ్వులండి, నువ్వులు వేసుకున్నాము, వామండి, కారం, అలాగే టేస్ట్ తగ్గట్టు ఉప్పు, సాల్ట్. మనం బౌల్ తీసుకున్నాము, ఈ బౌల్ తోటే మళ్ళా కొలతలు అనమాట. కప్పుకి 3 కప్పులు బియ్యం పిండి కూడా. బియ్యం పిండి కూడా చాలా ఈజీగా ఉంది కదా, తెలియని వాళ్ళు కూడా చక్కగా ఈజీగా తయారు చేసుకోవచ్చు, చక్కగా చేసుకొని తినొచ్చు అనమాట. కప్పుకు 3 కప్పుల నీళ్ళు, కప్పుకు 3 కప్పుల బియ్యం పిండి అనమాట. మిరపగుళ్ళకి చాలా ఈజీ వర్షన్, కట్టే కొట్టే తెచ్చాం టైప్లో ఉంది కదా. ఇదిగోండి, ఇవి కూడా 6 కప్పులు వేసేసుకున్నాం, అంతే కదా. చాలు, ఓకే. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వేయించాల్సిన అవసరం లేదండి, నువ్వులు వేసేసుకున్నాము, అలాగే వాము, కొంచెం ఇలా నలుపుకుంటే ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది అన్నమాట. ఈ సమ్మర్లో కొంచెం మంచిగా జీర్ణం అవ్వటానికి కొంచెం లిక్విడ్ అవి తీసుకుంటూ ఉంటాం కదా, ఆకుకూరలు, కూరగాయలు, పప్పు కూరలు, అలాగే అలా ఫ్రూట్స్ ఇలా తీసుకుంటూ ఉంటాం కదా, అలా వాము కూడా మంచిదండి. రోజు కొంచెం వాము వాటర్ తాగినా కూడా చాలా మంచిది. చాలు. కారం అండి, మా కారం ఇంతే ఉంటుందండి. ఎక్కువగా ధనియాలు, జీలకర్ర, కరివేపాకు వేస్తూ ఉంటాను అనమాట, ఎర్రగా ఉండదన్నమాట అండి. కారం తక్కువ, దినుసులు ఎక్కువ వేస్తూ ఉంటాను అనమాట. ఇలా ఉంది కదా. ఇక సాల్ట్ కూడా వేసేసుకున్నాము, చూసి తగ్గ వరకు జాగ్రత్తగా ఇలా వేసుకున్నాము. కావాలంటే మళ్ళీ తర్వాత చూసుకున్నాము. ఇలా మొత్తం ఒక్కసారిగా కలుపుకుందాం. ఎంత చేతగాని వాళ్ళకైనా సరేను చక్కగా చక్రాలు తయారు చేసుకొని తినేసేయచ్చు అనమాట. పసిపిల్లల సైతం, పెద్దవాళ్ళ సైతం కూడా చక్కగా హెల్దీ వర్షన్ అనమాట, ఆరోగ్యకరమైన చక్రాలు అనమాట. వట్టి బియ్యం పిండి, శనగపిండి, లేదంటే వట్టి బియ్యం పిండి తోటి తయారు చేసుకున్నా సరే ఉపయోగం లేదు, ఎందుకండి ఆరోగ్యకరమైన కొంచెమైనా. గంగి గోవు పాలు గెరిటెడు చాలు, కరము పాలు కడవడైతే దాంట్లో కదా మనకి చాలు. కొంచెం నెయ్యి వేసుకుందాము, నెయ్యి కరగబెట్టేసుకుంటాను, నెయ్యి తీసుకొచ్చుకుంటాను, ఓకేనా. ఇదిగోండి నెయ్యి అయితే కరగబెట్టేసుకున్నాను, బాగా వేడి వేడి నెయ్యి కొంచెం వేసేసుకుంటే చాలు. మనకేంటంటే గుల్లతనం రావటానికి, కరకరలాడుతా క్రంచీ కోసం, కొంచెం టేస్ట్ కోసం అని. ఇక మనం ఉడకబెట్టుకుంటున్నాం కదా మినపగుళ్ళు, ఉడకబెట్టుకున్న తర్వాత ఆ విజిల్ తీసుకున్న తర్వాత నేను చూపిస్తాను. మిక్సీ వేసుకొని ఆ పిండిని కలుపుకుందాం, వాటర్ లేకుండా కలుపుకుంటే కలుపుకోవచ్చు, వాటర్ అవసరమైతే కొంచెం వాటర్ వేసేసుకొని కలుపుకోవచ్చు అన్నమాట. ఇక ఈ పిండిని ప్రక్కన పెట్టేసేసుకున్నాము. విజిల్ వస్తుంది, ఇంకా ఒక 5 విజిల్స్ రానిచ్చేసేసి చేసుకుందాం. అప్పుడు సాల్ట్ అది మనం చెక్ చేసుకుందాము, ఓకేనా. చాలు ఈ మాత్రం. ఏంటి ప్రభావతి ఉగాది ముందు చక్రాలు తయారు చేస్తుంది అనుకుంటున్నారండి.
ఇంకా 4 రోజులు టైం ఉందిలేండి, అప్పుడు తయారు చేసుకుంటాం. ఇంకా ఉగాది 4 రోజులు ఉందిలేండి. ఇదిగోండి చక్కగా కుక్కర్లో నుంచి తీసాను, ఉడికిపోయినాయి చూసారా. వీటిని మిక్సీ పట్టేసేసుకుందాం, ఓకేనా. ఇలా మొత్తం కూడా మిక్సీ వేసేసుకొని దీంట్లో వేసేసుకోవాలండి. ఇదిగోండి చక్కగా మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఈ విధంగా మనం వేసేసుకుందాం. వాటర్ అంతా దాంతో సరిపోతుందండి నీట్గా. నీట్గా చక్కగా తీసేసుకొని, కొంచెం వేడిగా ఉన్నది, మరీ పూర్తిగా చల్లారి లేదు, పర్లేదు. ఇక మనం చిన్నగా మొత్తాన్ని కలిపేసేసుకుందాం. ఇలా ముందుగా గంట పెట్టి కొంచెం తిప్పుకొని, బాగా వేడిగా ఉంది కొంచెం లైట్గా. మనం వాటర్ చుక్క అంటూ వేయలేదండి, ఇంకా మామూలుగా కావాలంటే కలుపుకోవచ్చు కొంచెం. మనం కన్సిస్టెన్సీని బట్టి మనం చక్రాల గిద్దల్లో పెట్టేసుకొని మనం ఒత్తేదాన్ని బట్టి మన బలాన్ని బట్టి చేసుకోవచ్చు. నాకైతే కొంచెం వాటర్ కావాల్సి వచ్చిందండి. ఇదిగోండి కొంచెం అయితే మిక్సీ జార్లో పోసేసుకొని కొంచెం దొరుకుకొని మనకు కావాలంటే వేసేసుకోవచ్చు కన్సిస్టెన్సీని బట్టి. కొంచెం కొంచెంగా కలుపుకుంటూ చేసేసుకుందాం. చక్రాలు అయితే తెల్లగా వస్తాయి అన్నమాట, చక్కగా ఎర్రగా రావు, కారంగా రావు, మినపగుళ్ళతో కదా, అందుకోసమని తెల్లగా చక్రాలు వస్తాయి. దీన్ని మొత్తాన్ని ముద్దగా కలుపుకుందామండి. మనం చక్రాలు తయారు చేసుకునే విధానం మనకు తెలుసు కదా, పిండి కన్సిస్టెన్సీతో ఉండదు, అప్పుడు మనం వచ్చే దాన్ని బట్టి మనం కలిపి పిసికి పెట్టేసుకుందాం, ఓకేనా. ఇదిగోండి చక్కగా ఇలా అయితే పెట్టేసేసుకున్నాను, వత్తగలను, ఓకేనా. చల్లారకుండా సిబ్బు అయితే పెట్టేసేసుకుంటున్నాను. ఇక బాండి మీద నూనె పెట్టేసేసుకుని ఇక్కడ బాసాపట్లు వేసేసుకుని కూర్చుంటాను అనమాట. క్రింద కూర్చొని చేసుకుంటాను, నాకు సౌకర్యంగా ఉంటుందన్నమాట. అందుకోసం అని చెప్పేసి చాలాసేపు కూర్చోవటం కదా, నిలబడాలి, అందుకని కింద కూర్చొని చేసుకుంటాను అనమాట. కట్టెల పొయ్యి దగ్గర కూర్చొని చేసుకున్నట్లుగానే బాండిలో నూనె పోసుకొని వేడి చేసుకున్నాక చూపిస్తాను, ఓకేనా. సాల్ట్ కూడా సరిపోయిందండి, ఉప్పు కారాలు కాస్త తక్కువే సరిపోయింది చక్కగా. ఇదిగోండి నేను వచ్చేసి ఈ హోల్స్ది తీసుకున్నాను, ఈ హోల్స్ తీసుకున్నాను అనమాట. ఇంకా గిద్దలో ఇలా తడిగుడ్డ ఒకటి క్లాత్ కలిపి పెట్టేసేసుకున్నాను. బాండి నూనె వేడెక్కేసింది. ఇదిగోండి కొంచెం పిండి ఇలా తీసేసుకొని చక్కగా ఇలా పెట్టేసేసుకోవటం, చక్రాల గిద్దలో ఇలా పెట్టేసేసుకొని ఇలా పెట్టేసుకుంటాం. ఈ మిక్సీ జార్లో వాటర్ పెట్టేసుకున్నాను. ఇక చేయి తడుపుకొని మనం కొంచెం కలుపుకొని పెట్టేసుకున్నాం. తడిగుడ్డ అనేది ఇలా పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఇక చక్కగా
జాగ్రత్తగా పొంగు అనేది పైకి వస్తుంది, విశాలంగా విచ్చుకుంటుంది అనమాట అండి. చూసారా, ఇదిగోండి. నెక్స్ట్ ఈ పిండి మళ్ళీ దీంట్లో కొంచెం పెట్టేసుకొని మళ్ళీ మిక్సీ జార్లో కొంచెం వాటర్ ఇలా తీసేసుకొని కొంచెం పిండి మళ్ళీ ఇలా కలిపేసేసుకొని చక్కగా ఎప్పటికప్పుడు ఇలా పెట్టేసేసుకుంటే చక్రాలు చక్కగా పైకి నాకు పువ్వులాగా చక్కగా వస్తాయి అన్నమాట. బాగా బొరబొరలాడతా గుల్లగా వస్తాయి అన్నమాట, కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. పెట్టేసేసుకుని కొంచెం వాటర్ చుట్టూతో కూడా ఇలా పెట్టేసుకుంటే గట్టిగా ఇలా పెట్టేసుకున్నాం. చక్రం అనేది కాలుతూ ఉంటుంది, బాగా క్రిస్పీగా తెల్లగా బొరబొరలాడుతూ వస్తాయి అన్నమాట, గుల్లగా. చక్రాలు, జంతికలు, కారాలు, మురుగులు అని పిలుస్తూ ఉంటారు కదా, ప్రాంతాల వారీగా పిలుచుకుంటారు. మేము చిన్నపిల్లల నుంచి కూడాను చక్రాలని అంటామండి. ఈ మినపగుళ్ళతోటి చక్రాలు ఎంతో ఆరోగ్యకరంగా ఉంటాయి, హెల్దీగా ఉంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ సమ్మర్లో ఏ కాలంలోనైనా సరే చక్కగా తినేసేయచ్చు అన్నమాట. మాకు నంజుడికి కావాలండి, ముఖ్యంగా విడిగా కన్నా కూడా, విడిగా స్నాక్స్ తినే కన్నా కూడా నంజుడికి కావాలి. అన్నంలోకి నంచడానికి కావాలన్నమాట. ఏదో ఒకటి అటు ఉండాలన్నమాట. కారబుడ్లు, చక్రాలు, చక్కలు, గవ్వలు, ఏ ఒకటి మరి చకోడీలు ఏ ఒకటి ఉండాలండి. చక్రం అనేది చక్కగా ఇలా 1-2 సార్లు ఇలా టర్న్ చేసేసుకొని తిప్పుకుంది. ఈ లోపలంతా కూడా మొత్తం కూడా కాలుతుందనమాట. చక్రం లోపలంతా కూడాను నేను 3 హోల్స్ ఉన్నది తీసుకుంటాను అనమాట అండి. మరీ హెవీగా ఉండదు, మరీ తక్కువగా ఉండదు అనమాట. నాకు ఇది బాగుంటుంది అనమాట. మరి సన్న చక్కెర పూస చేసుకోవాలంటే మన కారబుందీలోకి అప్పుడు అది ఈ ప్లేట్స్ ఉంటాయి అన్నమాట అండి. ఇదిగోండి, ఇది సన్న చక్కెర పూస అనమాట. ఇలా తయారు చేసుకుంటాను. ఇది వచ్చి స్టారు, ఇదొకటి స్టార్. మరీ హెవీగా ఉంటుంది. మనం చిన్న చిన్నవి కొనేవి ఉంటాయి చూడండి, 2 రూపాయలు 3 రూపాయలు కిరాణా షాపుల్లో దొరికితే అలా చిన్న చిన్న చుట్టలతోటి చేసుకుంటామే. అలా చిన్న చిన్న సైజు చక్రాలు కూడా తయారు చేసుకుని నేను ఒకసారి చూపించాను చాలాసార్లు వీడియోలో. అలా తయారు చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఇంకొకసారి అలా తిప్పుకున్నాము. ఇవేమో పాల తలకలకండి, ఒకటే హోల్ అనమాట. పాల తలకలకి తయారు చేసుకున్నాను. ఇదేమో 3 హోల్స్ది, ఇది పాల తలకలకి తయారు చేయించుకున్నాను అనమాట. రేక్ అనేది ఇవి వచ్చేసేమో ఇవి ఏదో అంటారండి, చెక్క పకోడీకి ఇలా అనమాట. ఇంకా అదేమో 3. ఇదిగోండి, చక్రం అనేది రెడీ అయిపోయింది మనకి. తీసేసుకున్నాం. బొరబొరలాడుతూ చక్కగా బాగుంటాయి అన్నమాట. తర్వాత కొంచెం కాగనిద్దామండి. చూసారా, ఇలా ఇట్లా వస్తుంది. ఆరాక చల్లగా ఉంటుంది, బాగుంటుంది కరకరలాడుతూ. కొంచెం అలా తెరలనిస్తే ఒక ఆకు మళ్ళీ చక్కెర వేసేసుకుంటాం. నూనె అది పొంగుతుంది కదా, కొంచెం ఆగి వేసుకున్నాము. మళ్ళీ ఇది తీసేసి దీంట్లో పెట్టేసుకొని కొంచెం మిక్సీ జార్లో వాటర్, ఆ మిక్సీ వేసుకున్నా కదా, ఆ మిక్సీ జార్లో వాటర్ పోసేసుకుంటే నానుతూ ఉంటుంది ఆ బ్లేడ్ అనేది అనే ఉద్దేశం చొప్పున అలా పోసేసుకుంటాను అన్నమాట. అది కూడా ఒక టిప్ అనమాట అండి. ఇదిగోండి, కొంచెం అలా తీసేసుకొని
ఇలా కలుపుకుంటే ఎప్పటికప్పుడు చక్రం అనేది స్మూత్గా వస్తుంది, విప్పారిద్ది అనమాట, బాగా బోల్గా వచ్చేసిద్ది అనమాట, బాగా గుల్లగా బోల్గా వస్తుంది. ఎప్పటికప్పుడు ఇలా మనం పిండి కలిపి పెట్టేసుకుంటాం. ఇవన్నీ కూడా పెద్దవాళ్ళ దగ్గర నుంచి కొన్ని నేర్చుకున్నవి, కొన్ని స్వతహాగా నేర్చుకున్నవి, కొన్ని చూసి నేర్చుకున్నామండి. ఇలా మనం అరేంజ్ చేసి పెట్టేసుకుంటే రెడీగా ఉంటుంది అన్నమాట. ఇలా బాండీ నుండి నూనె బాగా ఉండాలి, చక్రానికల్లా బాగా నూనె ఉండి ఇంకా మనం తెల్లేటట్టు చూసుకోవాలి. అప్పుడే చక్రం బాగా విప్పారుతుంది అన్నమాట, బాగా నీట్గా. మళ్ళీ చక్కెర వేసుకున్నామండి. మళ్ళీ పిండి తీసి పెట్టేసేసుకున్నాం. చాలా ఈజీ వర్షన్ అండి. బలానికి బలము, చక్కగా ఆరోగ్యానికి ఆరోగ్యం, హెల్తీకి హెల్తీ, ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా కలిపేసుకొని చక్కగా ఎప్పటికప్పుడు మనం సిలిండర్లా తయారు చేసేసుకొని చక్కగా ఇలా పెట్టేసేసుకోవాలి. ఓకేనా? ఇది కూడా తెరుతుంది. ఇక ఇంతేనండి, చక్రాలు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేను చూపిస్తాను. ఓకేనా? ఇగోండి చక్రాలు చూసారా ఎలా ఉన్నాయో, చక్కగా బొరబొరలాడుతూ ఉంటాయి అన్నమాట, కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. చూసారా, నైట్ అయిపోయిందండి. బోల్గా ఉంటాయి అన్నమాట అండి. చూసారా ఎంత చక్కగా ఉన్నాయి. చక్కగా విశాలంగా ఫ్రీగా వస్తాయి అన్నమాట అండి. ఇవ్వండి చూసారా, చక్రాలు చక్కగా పొరపొరలాడుతూ ఉంటాయి అన్నమాట, కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. చక్రాలు, జంతికలు, కారాలు, మురుగులు ఎలా అయినా పిలుచుకున్నాం అనమాట. ఇవ్వండి ఇలా ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే రుచిగా కమ్మగా బాగుంటాయి అన్నమాట. చూసారా, సూపర్. నూనె అంటూ పిలవలేదండి అసలుకు. బాగా వచ్చాయి. చూసారా,
సూపరే సూపర్. మినపగుళ్ళతో కమ్మగా బాగున్నాయి. నువ్వులు, మినపగుళ్ళు, వాము, ఉప్పు, కారం, నూనెతో తయారు చేసుకుంటాం. అలాగే బియ్యపిండి, ఇంకంతేనండి. వాటితోటి కమ్మనైన చక్రాలు రుచికరంగా ఉన్నాయన్నమాట. టిఫిన్కి వచ్చేసాయి అనమాట. అయితే ఒక విషయం అండి, కప్పుకి 6 కప్పులు పోసుకోండి. కప్పుకి 6 కప్పులు బియ్యం పిండి అయితే పోసుకోండి. కొలత మాత్రం కరెక్ట్ కాదు అది. కప్పుకి 6 కప్పులు అయితే బాగా వస్తుంది పిండి అనేది. ఫస్ట్ నేను కప్పుకి 3 కప్పులు పోసుకున్నాను కదా బియ్యం పిండి, కానీ కప్పుకి 6 కప్పులు అయితే బాగా ఇంకా బొరబొరలాడుతుంది. మరి కప్పుకి 3 కప్పులు అయ్యేసరికేనండి నూనె ఎక్కువ పీల్చుకుంటాయి. ఎందుకంటే ఉడకబెట్టుకుంటున్నాం కదా మినపగుళ్ళు, అందుకోసం చెప్పేసి కప్పుకు 6 కప్పులైనా 7 కప్పులైనా పోసుకోవచ్చు బియ్యం పిండి అనమాట. చాలా బాగున్నాయండి, బాగా వస్తాయి అనమాట. ఇదొక్కటే మిస్టేక్ అనమాట. అలా కలుపుకోండి బియ్యం పిండి. నేను నెక్స్ట్ తర్వాత మళ్ళీ కలిపేసాను అనమాట, కలిపి తయారు చేశాను అనమాట. ఓకేనా? బౌల్కి, ఏ బౌల్కైనా కొలత ప్రకారం తీసుకుంటే ఆ బౌల్కి మినపగుళ్ళు 6 కప్పులైనా 7 కప్పులైనా పర్లేదన్నమాట బియ్యం పిండి. వాటర్ మాత్రం మామూలుగా 3 కప్పులే తీసేసుకోండి. ఏ కప్పు అయితే తీసుకుంటే ఆ కప్పుకి మినపగుళ్ళకి వాటర్ మాత్రం 3 కప్పులు తీసుకోండి. బియ్యం పిండి మాత్రం 6-7 కప్పులు తీసుకోండి. ఓకేనా? ఇదండి చక్రాల యొక్క స్టోరీ అనమాట. ఇక చూసాం కదా చక్రాలు, గుమగుమలాడి చక్రాలు. ఇక ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మరొకండి. మళ్ళీ రేపటి వీడియోలోనే మరో మంచి వీడియోతో, మరో మంచి అంశంతో నేను ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు. నమస్కారం అండి.